సుబ్బు ఫ్రెష్ అవుతున్నట్టున్నాడు. ఇప్పుడు డబ్బు కోసం డోర్ కొట్టాలా? వద్దులే, సెల్ఫ్ సర్వీస్ చేసుకుందాం. సుబ్బు ఈ మధ్య కార్డు కవర్లు వాడుతున్నాడు. డబ్బు అసలు పర్సులో పెట్టుకోవట్లేదు. హే చేగోడి, నా పర్సులో ఏం చూస్తున్నావు? అంతనంతో డాన్స్ చేస్తున్నా. డాన్స్ ఏంటి జోకా? మరి తెలిసేందుకు అడుగుతున్నావు? ఆ పర్సు ఎందుకు తీసావు? నీ పర్సులో డబ్బులు ఉన్నాయేమో అని చూస్తున్నా. నేను పర్సులో డబ్బులు పెట్టడం మానేశాను. ఉంటే చిల్లర తిల్లు తిన్నా నువ్వు తీసుకెళ్తున్నావు కదా. నీ పర్సులో ఉండేది చిల్లరేగా. చిల్లరకే నువ్వు ఇంత గొడవ చేస్తున్నావు. నోట్లు పెడితే ఇంక నేను పట్టుకోలేము. సుబ్బు, బ్రహ్మచారి గదిలో ఒంటరిగా ఉండాలి, బయటికి వెళ్తే తుంటరిగా మారాలి. నా మెదడు తినగరా బాబు, నీకేం కావాలో చెప్పు. ఈ డెబిట్ కార్డ్ పిన్ నెంబర్ చెప్పు. నా తప్ప ఇంకేమన్నా అడుగు. ఈ నెల జీతాలు లేట్ అయ్యాయి కదా. నీకెలా తెలుసు? సింపుల్. మంత్లీ లేట్ అయితే ఆడాలు కంగారు పడతారు, మంత్లీ పేమెంట్ లేకుంటే మనం కంగారు పడతాం. సోది చెప్పకుండా నీకేం కావాలో చెప్పు. 3000 కావాలి. పెన్నులో రీఫిల్ వేయించుకోవాలి. పెన్నులో రిఫిల్ కి 3000? రాజ్యాంగాలు అయితే 6000 ఇచ్చేటోళ్ళు. నా పెన్ను చాలా ఖరీదు. తొక్కలో పెన్ను ఊపుకుంటూ తిరుగుతావే తప్ప దాంతో రాయవు పెట్టవు. ఆడావిడెక్కువ. సుబ్బు, నన్నేమైనాను? నా పెన్నుని మాత్రం ఏమనొద్దు, సహించలేను. పెన్నునేంట్రా నిన్నే అంట. అసలు నా పర్సు ఏ అధికారంతో తీసావురా నువ్వు? నీది నాది ఏంటి? మనది. మనది కాదు, నాది. రాజ్యాంగర్ మొహం చూసి ఇన్ని రోజుల నుంచి ఊరుకుంటున్నాను. ఇంకోసారి నా పర్సు తీస్తే మెడ పట్టుకుని బయటికి ఎంటేస్తాను. సుబ్బు, సీరియస్ గా అంటున్నా జోక్ చేస్తున్నావా? తంతానంటుంటే జోక్ అంటావేంట్రా? నిజంగా నీకు సిగ్గు శరమై ఉంటే ఇంకోసారి నా పర్సు ముట్టవు. ఆఫ్టర్ ఆల్ 3000 గురించి ఇన్ని మాటలు అంటున్నావా? 30,000 ఇచ్చిన వాళ్ళు కూడా ఏం మాట్లాడతలేరు తెలుసా? నువ్వు బయటికి పో. బయటికి పొమ్మన్నానా? ఏ మర్యాద చెప్తా వెళ్ళవా? నేను ఇలా కాదురా. ఏయ్! అమ్మా, అబ్బా, ఆఖరికి సుబ్బు కూడా లొక్కుపోయిపోయాను. 10 నయ్యం, 5 రూపాయల బిల్ల చేతిలో పెట్టేది. లాభం లేదు. బెగ్ బ్యారో స్టీల్ చేసైనా సరే డబ్బు సంపాదించమని ఇంగ్లీషోడు చెప్పాడు. మనం అడుక్కున్నా అప్పు చేసినా కూడా ఎవ్వడూ డబ్బులు ఇవ్వట్లేదు. ఇక మిగిలింది దొంగతనాలు, కిడ్నాపులు మాత్రమే. అవే చేస్తా. లైఫ్ సెటిల్ అయిపోయేలా ఒకే ఒకటి చేస్తా. ముందు రాజ్యాంగ ఆశీర్వాదం తీసుకోవాలి. గుమ్మం ముందు వీరబలుళ్ళ ఈయనున్నాడేంటి? నన్ను చూస్తే పిచ్చి కుక్కగా కలిసినట్టు కలుస్తాడు. నేనేమో సూరు కుక్కలా వెళ్ళిపోవాలి. చెగోడి ఇట్రా. ఏంటి చెగోడి వచ్చేడిపోతున్నావు? వెళ్ళిపోవట్లేదండి. ఇవాళ కార్తీక బుధవారం కదా, తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతే మంచిదని అలా వెళ్తున్నాను అన్నమాట. సర్లే, టిఫిన్ తిన్నావా? కాఫీ తాగుతావా? సార్, మీకేమైనా డెంగ్యూ ఫీవర్ ఏమైనా వచ్చిందా? ఏ నాన్న అలా అడిగేవే? నన్ను చూడగానే మీరు మీద పడి ఖర్చేసే మీరు నన్ను అంత ప్రేమగా పిలిస్తే డౌట్ వచ్చింది సార్. ఏడ్చేవలే. ఏ నిన్ను కాఫీ తాగేవా అని అడగకూడదా? సార్ నిజం చెప్పండి సార్, మీరేదో ప్రాబ్లంలో ఉన్నారు కదా. అబ్బే అదేం లేదులే. అయినా నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ అని అనుష్కలా అంటే డౌట్ వచ్చింది సార్. ఆ డైలాగ్ చెప్పింది అనుష్క కాదు, జెనీలియా. మీకు ఆడోళ్ళ పేరు భలే గుర్తుంటాయి సార్ మీకు. మళ్ళీ మీ సార్ మీరు ఆడాల గురించి మాట్లాడుతున్నారు? లేదే బాబు, ఆడేదో చెప్తుంటే ఊపడుతున్నా. సర్లేండి, మీ సంగతి నాకు తెలుసుగా. చూసావా చెగోడి, ఎదుటి వాళ్ళు మంచిగా ఉందామన్నా ఉండవట్లేదు. ఏ చగోడి, ఇందాక ఎక్కడికి పోయావు? సూపర్ మార్కెట్ తీసుకెళ్దాం అనుకున్నా. ఎక్కడ పోయానంటే అది గుర్తురాట్లేదు మేడం. సర్లే, కింద సెల్లర్ లో బియ్యం బస్తాలు ఉన్నాయి, అవన్నీ తీసుకొచ్చి దాపద్దు. నేనేమన్నా రైల్వే కూలీనా బస్తాలు మేయడానికి? సార్ మీరు చెప్పండి సార్, మీ ప్రాబ్లం ఏంటి? ఏంటోరా, నిన్ను చూస్తేనే నా సమస్య నీతో చెప్పాలనిపిస్తుంది. అసలు ఏం జరిగిందంటే, చగోడి ఇదిగో ఏవో పెన్లు పేపర్లు కొంటా ఉన్నావు కదా, థ్యాంక్ యూ మేడం. బియ్యం బస్తాలు అవి ఎవరితో తెప్పించును? ఎందుకు మేడం, నేనున్నానుగా, నేను తెస్తాను. వెరీ గుడ్, తెచ్చి.
నేను చెప్పేది వింటున్నానుగా. సార్ ముందు మేడం చెప్పిన పని వినాలి. ఒరే చెగోడి, నిన్ను కొట్టకుండా ఉందామని ఎంత ట్రై చేసినా వీలు కావట్లేదురా. చెప్తారా, దొరకకుండా పోతావా? మేడం మీరు చెప్పిన పని చేశాను. ఏంటి ఎప్పుడో సాయంత్రం 4ంటికి చెప్తే 7ంటికి చేసావా? ఆ, సర్లే ఐసుకు చెప్తే టీ ఇస్తుంది, ఆ మూలం కొంచెం తాగేసు. కాబోయే స్టార్ రైటర్ ని నా గురించి ఇంత చీప్ గా మాట్లాడుతుందేంటి? ఏదో మైండ్ వాయిస్ లేసుకోక చగోడి. అసలే చాలా చిరాగ్గా ఉన్నాను. ఆ, ఏంటి మేడం అలా ఉన్నారు? ఓ సమస్య వచ్చింది చగోడి. అయ్యో ఏంటి చెప్పండి మేడం, సమస్యతో తేల్చి పడేద్దాము. మీ సార్ కి ఆఫీస్ లో వాళ్ళ మేనేజర్ తో ఏదో గొడవ వచ్చింది. ఆ మేనేజర్ నిన్ను తెగ విసిగిచ్చేస్తున్నాడు. అయితే తోక కట్ చేసేద్దాం మేడం. ఎవరిది? మీ సార్ దా? కాదు మేడం, వాళ్ళ సార్ది. తప్పదా? తప్పు లేదు మేడం. అయితే ప్రొసీడ్. అయ్యగారు ఇలాగైతే ఎలాగయ్యారు? ఏంట్రా నీ గోళ? గోలేంటి అయ్యగారు? కరెక్ట్ గా 2 పెగ్గులు తాగి బాటిల్ మొత్తం నాకు ఇచ్చేసేవారు. ఇప్పుడు చూడండి, బాటిల్ మొత్తం తాగేశారు. ఇలాగైతే మందు తాగి మీ ఆరోగ్యం అయిపోవాలి, మందు లేక నా ఆరోగ్యం అయిపోవాలి. ఎంత తాగినా మనసు కుదుట పడట్లేదురా. పడదండి, మంటలు ఆర్పాలంటే నీళ్లు పోయాలి కానీ ఇప్పుడు కాదు. అంటే ఏంట్రా నువ్వు అనేది? అయ్యగారు ఇలా మందు తాగుతూ కూర్చుంటే ఫీలింగ్స్ తగ్గుతూ. మరేం చెయ్యనురా? అసలు మీరు ఇలా అయిపోవడానికి కారణం చెప్పండి, నేను చెప్తాను. చెప్తాను. ఏంటి సార్ ఇంత ఎర్లీగా స్టార్ట్ చేశారు? ఎందుకంత డల్ గా ఉన్నారు? సుబ్బాబు నీకు మళ్ళీ మొదటి నుంచి చెప్పాలా? ఆ ముఖం చూస్తే తెలియటలా అయ్యగారు బెంగెట్టుకుని ఉన్నారు. ఒరేయ్, నీ బెంగ నా బెంగ గురించి కాదురా, మందు మిగలేదని. సుబ్బుతో చెప్పుకుంటేనేరా నాకు మనశ్శాంతి. అసలు ఏమైంది సార్? సుబ్బా, ఆఫీసులో నాకు ఒక మొగుడు ఉన్నాడు. వాడు నన్ను ఏపుకు తింటున్నాడు. ఎవడు సార్ వాడు? వాడు నా పై ఆఫీసరు, సాడిస్ట్ ఎదవా. వాడికి నచ్చిన వాళ్ళకి మాత్రమే ప్రమోషన్ ఇచ్చి మిగతా వాళ్ళందరికీ మోషన్స్ తెప్పిస్తాడు. వాడు మిమ్మల్ని ఏమని అంటున్నాడా సార్? అనడం ఏంటి సుబ్బు, నక్షత్రాలు చూపిస్తున్నాడు, అస్తమానం తిడుతున్నాడు, మరీ ముఖ్యంగా కొలీగ్స్ ముందు తిడుతున్నాడు. తిడతాడా? తిట్టడం ఏంటి సుబ్బు, గుంజీలు కూడా తీస్తాడు, ముఖ్యంగా వేగ వాళ్ళ ముందు. ఆవిడెవరు సార్? నా కొలీగ్ సుబ్బు, నా పక్క సీటే. అయ్యగారు మనిషి కత్తిలా ఉంటదండి. ఆ లైన్ చేతిలో కత్తి కూడా ఉంది. సుబ్బు, ఆ బలపత్రాష్ట్రుడి బారి నుంచి తప్పించుకోలేకపోతున్నాను. రేపటి నుంచి నేను ఆఫీస్కి వెళ్ళా. చిన్న పిల్లడు బడికెళ్ళినట్టు అలా మారం చేస్తారేంటండి? నీకు తెలియదు వాడి గురించి. వాడుంటే అదవా, వాడి బారి నుంచి తప్పించుకోవాలంటే ఉద్యోగం మానేయడం తప్ప వేరే దారి లేదు. ఒక్కసారి మంచిగా ఇలా చేయకూడదని చెప్పకపోయారా సార్? వాడికి మంచి మర్యాద తెలియదు సుబ్బు, పశువు. పైగా ఇప్పుడు నాకు ప్రమోషన్ రావాల్సిన టైం. వాడికి మంచి చెప్తే మనకి చెడు చేస్తాడు. మరి పోలీస్ కంప్లైంట్ ఇద్దామా సార్? ఇంత బిల్డప్ ఇచ్చి పోలీస్ కంప్లైంట్ అంటారేంటండి? సార్ బాగా ఆలోచించండి. పోలీస్ రిపోర్ట్ ఇస్తే లాభం లేదు సుబ్బు. ప్రోటోకాల్ అని ఒకటి ఉంటుంది కదా, అలా ఇవ్వడం కుదరదు. వాడుండగా నాకు ప్రమోషన్ రాదు. వాడే లేకుండా పోతే చెప్పండి భాస్కర్ గారు, వాడే లేకుండా పోతే? అయ్యగారిని పేరెత్తి పిలుస్తావా? నువ్వు నన్ను పేరు పెట్టి పిలవకు. చెప్పండి భాస్కర్ గారు. నా దరిద్రం వదిలిపోతుంది. అయితే మీకు ప్రమోషన్ వచ్చేంత వరకు వాణ్ణి దాచిపెడదాం. దాచేద్దామా అంటే? కిడ్నాప్ చేద్దాం. రాజ్యం 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 రాజ్యం. ఏంటి నిప్పు తొక్కిన కోట్ల అలా అరుస్తారు? నీకు అసలు బుద్ధి ఉందా? మన విషయం చకోటి గారికి ఎందుకు చెప్పావు? వాడు మన చేతే కదండి మంచి ప్లాన్లు ఇస్తాడు. వాడు మొహం ప్లాన్లు ఇస్తాడు, కిడ్నాప్ చేస్తాడంట, మనందరినీ దేశంపై జైల్లో పెడతారు.
అలాంటివి ఏం జరగదండి. వాడు మంచి పనులైతే చేయలేడు కానీ ఇలాంటి ఏదో పనులు మాత్రం కరెక్ట్ గా చేస్తాడు. నాకు నమ్మకం లేదే. అవతల వైపు ఉన్నవాడు డైనోసార్. తేడా వస్తే అందరినీ మింగేస్తాడు. ఏం కాదుగా, ఇలాంటి పనులు చేయడంలో చెగోడి ముదురు. వాడి సంగతి నీకెలా తెలుసు? ఆ సంగతి నాకేంటి, లోకమంతా తెలుసు కదా. అవునండి, చగోడి మహాముద్రు. అవునా, వాడు విదేశీ ముదురు. సార్ నేను ఈ రోజే కిడ్నాప్ చేద్దామని డిసైడ్ అయ్యా. ఒరే చెగోడి, పర్వతాన్ని ఎత్తాలనుకోకు, పడి నలిగిపోతావు. సార్ నా గురించి మీకు తెలీదు. అది తూర్పు గోదావరి జిల్లా పొడగట్లపల్లి అనే గ్రామం. జనవరి 12వ తారీఖు వస్తే ఆ ఊరంతా గజ గజ గజలాడిపోతుంది. ఎందుకురా ఆ రోజు మంచుగడ్డలు ఏమైనా పడతాయి మీ ఊళ్ళో? కాదు సార్, జనవరి 13న భోగి పండగ కదండి. ఓ, నేను దుందులు, కుర్చీలు, కిటికీలు, తలుపులు అన్ని తీసుకొచ్చేసి భోగమంటే వేసేస్తాం. చచ్చినాడు. చూసి వెదపలు కూడా ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాడు. అవును బా, చెగోడిని నమ్ము. అవునండి, నా పేదల చేతిని నమ్మండి. సార్ చెప్పు. లాయర్ కి కాల్ చేశాను సార్. మీ మేనేజర్ మీద కేసు పెట్టొచ్చంట. ప్రోటోకాల్స్ రూల్స్ ఏవి అడ్డు రావంట. అయితే మానవ హక్కుల సంఘానికి రిపోర్ట్ చేద్దాం. చైల్డ్ లేబర్ యాక్ట్ కింద కేసు పెడదాం. అలా పెట్టడానికి మీరు చైల్డ్ కాదండి. ఏడ్చేవులే, నా మనసు పసిదే, శరీరానికి ఏజ్ వచ్చేసింది. మనం వెంటనే హరాస్మెంట్ చేస్తున్నాడని చెప్పి కేసు పెడదాం సార్. అంటే సార్ మీ మేనేజర్ మీద లైంగిక వేధింపులు కేసు పెడతారా? లైంగిక వేధింపుల కేసులు పెట్టడానికి నేను ఆడదాన్ని కాదురా. అబ్బా, ఈ కేసులు గోలేంటండి, చక్కగా చగోడి చెప్పినట్టు చేద్దాం. ఏయ్ నువ్వు ఉండవే, నువ్వు చెగుడి ప్లాన్ చెప్పు. ఓపెన్ చేస్తే మియాపూర్ దగ్గర 4 సుమోలు ఉంటాయి. అక్కడ కిడ్నాప్ చేద్దాం. అక్కడ తప్పించుకుంటే జయంతి దగ్గర ఇంకో 4 సింహాలు ఉంటాయి. అక్కడ తప్పించుకుంటే ఒరేయ్ ఇంకా సుమోలు వద్దురా, పెట్రోల్ రేటు పెరిగిపోయిందే. ఏమండి, చగోడి చెప్పింది నాకు నచ్చింది, అలాగే చేద్దాం. మేడం ఇలాంటివి రిస్క్. ఊరుకో సుబ్బు, ప్రతి దానికి అడ్డు రాకు. అవును సుబ్బు, ఎప్పటికైనా చగోడి చెప్పింది కరెక్ట్. ఏమండి, మీరు సుమోల్కి డబ్బులు ఇచ్చేయండి. ఏమైనా మీరు మహా తల్లి మేడం. సర్లే ఆపరా. రాజు ఇంతకి ఎంత ఇమ్మంటావు? మీరు చాలా పీసుగాళ్ళండి. మీరు ముందు వెనక ఆలోచించకుండా ప్రతి సుమోకి 100 రూపాయలు ఇచ్చేయండి. 100? మేడం నేను చేసేది కిడ్నాప్ మేడం, కనీసం 1,00,000 రూపాయలైనా కావాలి. లక్ష? అవును సార్, మనిషిని దాయాలా, వాడికి భోజనాలు చూడాలా, బోల్డ్ అంత ఖర్చు అవుద్ది. ఎందుకు, మన స్టోర్ రూమ్ లో దాచేసి మన ఇంట్లో వండి పంపిస్తే సరిపోతుంది కదా. అప్పుడు అందరూ జైలుకి వెళ్లాల్సి వస్తుంది. తొక్కలో సలహాలు ఇయ్యకు. సర్లేరా, 1,00,000 రూపాయలు ఇస్తాను, కానీ వాడి బారి నుంచి మాత్రం తప్పించు. చూస్తారుగా నా ఎక్స్ట్రా జబర్దస్త్ టాలెంట్. మేడం నన్ను ఆశీర్వదించండి మేడం. ఆల్ ది బెస్ట్ చగోడి. నువ్వు విజయుడివై వచ్చిన తర్వాత దీన్నే కథగా రాద్దాం. ఏమండి, ఏంటండి అది? పెళ్ళం లేబర్ వార్డులో ఉంటే బయట మొగుడు తిరిగినట్టు తిరుగుతున్నారు. ఏమే నీకు ఇంతకంటే మంచి పలికి దొరకలేదా? ఇంతకీ ఆ చెగుడి గారు ఎక్కడ తెచ్చాడు? వాడు పనిలో బిజీగా ఉంటాడు. కిడ్నాపింగ్ అంటే మామూలు విషయమా? ఇదే సీరియల్ అయితే మినిమం 15 ఎపిసోడ్స్ వస్తుంది. కిడ్నాప్ చేయడం అంత ఈజీ కాదండి. గట్టిగా రవే, పోలీస్ స్టేషన్ దాకా వినపడేలా గారు. కొంచెం వినపడేలాగా చెప్పవే. గట్టిగా మాట్లాడితే మెల్లగా అంటారు, మెల్లగా మాట్లాడితే గట్టిగా మాట్లాడమంటారు. నన్ను ఎలా మాట్లాడమంటారు? కాసేపు సైలెంట్ గా ఉండవే. ఆ రబ్బర్ మూవ్ చేసుకుని సాగు డైలాగులు చెప్పకు. అమ్మాయ వీడు ఫోన్ చేశాడు. ఏమండి, లౌడ్ స్పీకర్ లో పెట్టరా? ఆ చబుడి వాయిస్ విని చాలా సేపు అయిపోయింది. చెయ్. సార్ మీరు చాలా లావున్నారు సార్, తిండి కూడా తెగ తింటున్నాడు. జాగ్రత్తగా దాయిరా. దాస్తాను సార్, కానీ మరో 25,000 కావాలి. మరో 25,000 ఎందుకురా? సార్ బంగారాన్ని లాకర్లో పెడితేనే డబ్బులు కడతాం, మనం మనిషిని దాచాం, డబ్బులు అవ్వవా? ఏమండి, ఇచ్చేయండి. సార్ పంపుతారా లేదా? సర్లే పంపుతాలే. ఇక్కడ మరి పంపుతా, డబ్బులు పంపండి. సరే. సార్ చెగోడి ఏమని ఫోన్ చేశాడా? ఇదిగో ఇప్పుడే చేశాడు, ఇంకో 25,000 పంప. ఏంటి ఇంకా 25,000? ఎందుకు? ఎందుకండి, కిడ్నాపింగ్ అంటే బోల్డ్ డబ్బులు పడతాయి, అంత ఈజీ అనుకున్నావా? అసలు ఎన్ని కష్టాలు పడుతున్నాడో పాపం. ఏంటే వాడిని చాకరేవులు బట్టలు ఉతికినట్టు ఉతికేస్తున్నావు? అమ్మగారు, నేను ఆ తులం బంగారం పోగొట్టేశాడు అమ్మగారు. ఏం చేయాలా తులం బంగారం? చెగోడి గారికి ఇచ్చిన నాయ్ గారు. ఒరే సన్నాసి, నీ పెళ్ళం బంగారం వాడికి ఎలా ఇచ్చావురా? ఆ కళ్ళు కంపౌండ్ వాడుతూ గొడవ వచ్చింది నాయ్ గారు. వాడిని ఏదో ఒకటి చెయ్యాలని
నేను చెకోడికి చెప్పాను, చెకోడి కిడ్నాప్ చేస్తాడు. అందుకే తులం బంగారం మార్చి వాడికి డబ్బులు ఇచ్చాను. నీ దగ్గర డబ్బులు గుంజేశాడా? ఆ, ఇదిగో వాడే ఫోన్. అయ్యగారు మా తులం బంగారం కోసం కూడా అడగండి. ఆగు. హలో, ఇప్పుడే ఇడ్లీ తిన్నాడు, మామూలు వాటర్ తాగడంట, మినరల్ వాటర్ తాగడంట, 10,000 పంపండి. సార్ రెడ్ బుల్ అంట, 50,000 పంపండి. కూర్చోడానికి కుర్చీ కంఫర్ట్ లేదంట, ఇంకో 50,000 పంపండి. నాకు కూడా కూర్చోడానికి కుర్చీ కావాలి సార్, ఇంకో 1,00,000 పంపండి. నమ్మక ద్రోహి, ఇప్పటికే 4 లక్షలు లాగేశాడు, ఇంకా డబ్బులు అడుగుతున్నాడు. సార్ నేను చెప్పాను కదా ఇలాంటివి డేంజర్. పదండి పోలీసులకు చెప్దాం. అవును సుబ్బు, నువ్వు చిలక్కి చెప్పినట్టు చెప్పావు. నేనే రాబందులా వెళ్ళలేదు. పోదాం. ఏమండి వద్దండి, నాకెందుకో చగోడి సాధిస్తాడని అనిపిస్తుంది. మళ్ళీ ఇంకా సాగదీసామనుకో ఈ టేప్ అయితే వద్దులేండి సార్, పదండి వెళ్దాం. సుబ్బు, మనం వెళ్దాం. ఏమండి ఇంకా మీరు వెళ్ళడానికి ఆ తలతిక్కలసగి ఫోన్ చేయండి, వాడే వస్తాడు పరిగెట్టుకుంటూ. ఇప్పటికి ఒక మంచి మాట చెప్పేదే. హలో ఎస్ఐ గారు, మీరేం కంగారు పడకండి సార్, అంతా మంచిగా జరుగుతుంది. ఎంతవరకు వచ్చారో ఒకసారి కనుక్కోండి. 4 లక్షలు పోయినప్పుడు తెలియదే ఎంతవరకు వచ్చారో కనుక్కోవాలంటే. ఎంతవరకు వచ్చారు? ఎవరు నన్ను పిలిచింది? నేనే సార్. అవును, మీరేంటి యూనిఫామ్ వేసుకోకుండా చేతులు పట్టుకుని వచ్చారు? మీ దగ్గరికి యూనిఫామ్ వేసుకుని వస్తే కలిసి రావట్లేదు. మీరు చెప్పే కేసును బట్టి నేను యూనిఫామ్ వేసుకోవాలో వద్దో నేను డిసైడ్ చేస్తాను. కేసు ఏంటో చెప్పండి. నా తులం బంగారం పోయిందండి. సార్ అసలు ఏం జరిగిందంటే, నువ్వు ఆగు. ఈ పాపదేదో పోయిందంట. ఐసు నువ్వు చెప్పు, నీదేది పోయిందో. నా చిన్నప్పటి నుంచి దాచుకున్న తులం బంగారం పోయిందండి. మా ఆయన సెక్యూరిటీ గడికి ఇచ్చేసాడంట. మీ ఆవిడ బంగారం చెకోడి గారికి ఎందుకు ఇచ్చావురా? మేమిద్దరు మంచి దోస్తులు అయ్యామండి. వాడు పిల్లవో నా పిల్లవో మాకు తేడా ఏమి లేవండి. దేవుడి పిల్లం బంగారన్నా ఇద్దరం జాగ్రత్తగా వాడేసుకుంటామండి. ఒరేయ్, వినటానికి ఏదోలా ఉందిరా. వాడు మాటలకు ఏం గాని అసలు ఏం జరిగిందంటే నేను చెప్తాను వినండి. అది సార్ జరిగింది. అసలు ఆ చెకోడి గారిని ఎలా నమ్మారయ్యా? చూస్తేనే దొంగ కోళ్లు పట్టే వాళ్ళ ఉంటాడు. లేదండి మంచోడే. అవునండి, చెడ్డ మంచోడు, మంచి చెడ్డోడు. నేను నమ్మను. సర్లే, మీకు డబ్బులు కావాలా, కేసు లేకపోవడం కావాలా? అదేంటి సార్? నువ్వు ఒక్కడివే ఈ కేసుతో సంబంధం లేనోడివి, నిన్ను వదిలేస్తా. మరి మమ్మల్ని సార్? నిన్ను ఆముదాన్ని చెర్లపల్లి జైలుకు పంపిస్తా. మీ ఆవిడ్ని నీ మరదల్ని లేడీస్ జైలుకు పంపిస్తా. అక్కడేం చేయాలి? స్టోర్ కీపర్ గా వేయిస్తాలే. అక్కడ చెనకలు బఠానీలు ఉంటాయా? జీడిపప్పు బాదం పప్పు కూడా ఉంటాయి. అవునా, అయితే సరే వెళ్ళిపోతా. ఏంటయ్యా ఇది? జీడిపప్పు ఉంటే జైలు కూడా వెళ్తుందా? నారంజగా ఇస్తే నరకానికి కూడా వస్తుంది సార్. ఇంతకీ మమ్మల్ని ఈ కేసు నుంచి బయటపడేస్తున్నారా లేదా? నాకేంటంట? నాకేంటంట? అయ్యగారు ఇది బోరింగ్ పంపు వ్యవహారంలా ఉంది. ముందు నీళ్లు పోయాలనుకుంటా. కరెక్ట్, అప్పుడే పని అవుతుంది. సర్లేండి, ఆ వచ్చే 4 లక్షల వాటా తీసుకోండి. రాజ్యం, నువ్వు కాస్త ఆగు. ఇక ఆగేదేం లేదు. 60-40 ఫిక్స్. సర్లే కానే ఉండి. చచ్చినోడు పెళ్లికి వచ్చిందే కట్నం. ముందు ఆడు ఎక్కడ ఉన్నాడు కనుక్కోండి. ఓకే అమ్మాయి, నా బట్టలు, నా లాఠీ. వాడే నెంబర్ నుంచి చేస్తున్నాడో వాడి నెంబర్ చెప్పండి, నేను ట్రేస్ అవుట్ చేస్తా. 986686. ఫ్లాట్ నెంబర్ 267 లో ఉన్నాడు. ప్లాట్ నంబర్ 267. ఓహో, అక్కడ ఏం చేస్తున్నాడు అండి? ఉండు చూస్తా. వాడు ఆ సెల్లార్ లో కూర్చొని ఉన్నాడు. ఏమండి మేము వస్తామండి. ఆడెక్కడో దూరంగా ఉన్నాడు, మీరు ఆగండి బాబా. సార్ వాడు మన కింద సెల్లార్ లో ఉన్నాడు. ఇక్కడ సెల్లార్ మన చెగోడి సార్. మీరు డ్రెస్ వేసుకుంటుంటే ఇక్కడ పోదాం. నా లాఠీ గట్టిగా పట్టుకో. పట్టుకుంటా లేదు సార్. ఒక్కలో వేస్తా. ఏంటి సార్ ఇది భలే చూపిస్తుంది? నిందితుని వెతికి పట్టుకునే కొత్త యాప్. అబ్బో, అటెక్కడికి సార్? రైటింగ్ చూపిస్తుంటేనో ఊరికే మీ కళ్ళు కనపట్లేదా? చూడండి. దొంగ దాచాలి, భోజనాలు పెట్టాలని మన ఇంటి కింద దాచాడక్క సచ్చినుడు. వాడిని నమ్మి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టావు దరిద్రుడని. నువ్వు లాఠీ జాగ్రత్త. ఇటు తొందర సార్. 6 లక్షలు దొబ్బేశాడు. అయ్యగారు నా తులం బంగారం అండి. నీ బంగారం. నీ బంగారాన్ని నేను ఇప్పిస్తాగా, నాతో రా. అయ్యో సార్, చెయ్యి పట్టుకోకుండా డైలాగ్ చెప్పొచ్చు. ఏడ్చావు.
అసలు ఆ చెకోడి గారితో కలిసి ఇదంతా నువ్వే చేస్తున్నావని నాకు అనుమానంగా ఉంది. బొక్కలో వేస్తారా? అయ్యో సార్ పర్వాలేదు, మా ఆవిడ గట్టిగా పట్టుకోండి. అలా రా దారికి. ఎల్లికెళ్ళు. సార్ ఇటు సులభ్ కాంప్లెక్స్ వెళ్ళాలంట, ఒక 50 పంపించండి ఇంకో సార్. 50,000 ఇస్తాను, స్నానం కూడా చెప్పిరా. తొందరగా పంపించండి అయితే. నువ్వు ఫోన్ పెట్టారా, క్షణంలో నీ ముందు ఉంటాయి. ఓకే. ఫోన్ పెట్టే లోపల డబ్బులు తెస్తాన్నారు సార్. రండి. హ్యాండ్స్ అప్. ఏయ్, లాఠీ. సార్ వీడే సార్ మా మేనేజరు. సార్ భాస్కర్ కిడ్నాప్ చేయించారు సార్. అబద్ధం సార్, ఆడే నన్ను ఇక్కడ కట్టేశాడు. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? నేను వీళ్ళని కిడ్నాప్ చేయబోయాను, వాళ్ళే నన్ను కిడ్నాప్ చేశారు. ఒరే పీతలు పట్టుకునే ఎలవా, ఏ పని సరిగ్గా చేయవా? నేను సరిగానే చేశాను సార్, వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఈ కిడ్నాపర్స్ నా వాళ్ళే, ఆ డబ్బు నాదే. వాడిని ఇలా ఇవ్వు. సార్ 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 నాకు రావాల్సిన డబ్బులు చాలా సార్. వేస్తా. రండ్రా, rascal. సార్ అసలు ఎందుకు సార్ పోలీసు వాళ్ళని తెచ్చారు? ఏమైంది? నేను మేనేజర్ అసిస్టెంట్ తో మాట్లాడాను సార్, వాళ్ళు 20,000 ఇస్తే 4 లక్షలు ఇస్తానని ఒప్పుకున్నారు. చూసారా, మంచి ఛాన్స్ మిస్ అయిపోయావు. అయ్యగారు, నా తులం బంగారం అండి. ఆ తులం బంగారం కూడా ఆడి పాకెట్లోనే ఉంది, దానికి మర్చిపో. అసలు ఈ పోలీసు అలా ఎవరిచ్చారు సార్ మీకు? ఇంకెవరు? ఈ సుబ్బే. ఇంకా చూస్తారంటే అటాక్.